అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఆర్గనైజేషన్లోనే ఉన్నటువంటి మనకు ఏదైతే సెక్రటరీ ఆఫ్ పోస్ట్ కానీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్టులు కానీ తర్వాత పోర్ట్ఫోలియోస్లో ఉన్నటువంటి ఆ మెంబర్స్ ఎవరు ఉన్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం. అలాగే ఒక ఫంక్షనల్ చార్ట్ అనేది ఒక ఫంక్షనల్ యూనిట్స్ అనేవి మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అది పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఏ విధంగా ఎవరు కంట్రోల్లో ఉంటారు అనేది కూడా ఇక్కడ మీకు చెప్తాను. తర్వాత వచ్చేసి ఒక మన ఇండియా పోస్ట్ అనేది ఒక లోగో ఉంది, ఆ లోగో గురించి కూడా మీకు చెప్తాను. తర్వాత ఇండియా పోస్ట్ కావచ్చు, తర్వాత మన ఏపీ సర్కిల్ గురించి కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ అనేవి ఉన్నాయి. ఆ సోషల్ మీడియా అకౌంట్స్ గురించి ఇంతకుముందే నేను ఫార్మ్స్ యూజ్ అయినటువంటి ఒక వీడియోలో అయితే దాని గురించి కూడా చెప్పడం జరిగింది. బట్ అయితే ఇప్పుడు మన ఆర్గనైజేషన్ గురించి తెలుసుకున్నాం కాబట్టి సో ఈ వీడియోలో కూడా మీకు ఒకసారి ఆ సోషల్ మీడియా అకౌంట్స్ గురించి చెప్తాను. జస్ట్ ఐడీస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సరే, ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు పోస్టల్ సర్వీసెస్ బోర్డు అనేది ఉంది కదా. గత లాస్ట్ వీడియోలో మనం పోస్టల్ సర్వీసెస్ బోర్డు అండ్ కంట్రోల్ గురించి తెలుసుకున్నాం. అంటే ఇదంతా పిఓ గైడ్ పార్ట్ 1లో సెక్షన్ 1లో ఉన్నటువంటి క్లాస్ నెంబర్ 1లో ఈ కంట్రోల్ గురించి మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంది, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి పోస్టల్ సర్వీసెస్ బోర్డులో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటనేది తెలుసుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మిస్ వందితా కౌల్ వచ్చేసి సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, ఓకేనా. అండ్ చైర్పర్సన్ టు ది పోస్టల్ సర్వీసెస్ బోర్డు అనేది అపెక్స్ మేనేజ్మెంట్ బాడీ పోస్టల్ డిపార్ట్మెంట్లో అనేది గుర్తుపెట్టుకోండి. అపెక్స్ మేనేజ్మెంట్ బాడీ ఏదంటే పోస్టల్ సర్వీసెస్ బోర్డు. ఆ పోస్టల్ సర్వీసెస్ బోర్డుకి చైర్పర్సన్ ఎవరంటే సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. ఇప్పుడు ఎవరు ఉన్నారంటే కదా మిస్ వందితా కౌల్, ఓకేనా. తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్ ఎవరంటే శ్రీ సంజయ్ శరణ్, ఓకేనా. తర్వాత వచ్చేసి అడిషనల్ డైరెక్టర్ జనరల్ కోఆర్డినేషన్ ఎవరంటే శ్రీ ఆశీష్ కుమార్, నోట్ చేసుకోండి అన్నీ కూడా, ఓకేనా. తర్వాత వచ్చేసి మనకు పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి కదా, మనకు 1 2 3 4 5 6 పోర్ట్ఫోలియోస్ అనేవి ఉన్నాయి ఈ పోస్టల్ సర్వీసెస్ బోర్డులో. సో ఇవి ఏ పోర్ట్ఫోలియోకి ఎవరు ఆ మెంబర్ అనేది తెలుసుకున్నాం. సో ప్లానింగ్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మెంబర్ ఎవరంటే శ్రీ అభినవ్ వాలియా, ఓకేనా. తర్వాత పిఎల్ఐ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ చైర్మన్ ఆఫ్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఎవరంటే శ్రీ జితేంద్ర గుప్తా, ఓకేనా. తర్వాత పర్సనల్ మెంబర్ ఎవరంటే మిస్ మంజు పాండే ఇస్ ది మెంబర్ ఆఫ్ పర్సనల్ పోర్ట్ఫోలియో ఆఫ్ పోస్టల్ సర్వీస్ బోర్డు, ఓకేనా. తర్వాత వచ్చేసి మెంబర్ బ్యాంకింగ్ అండ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అడిషనల్ ఛార్జ్ అనమాట, రెగ్యులర్ లేరు ఇక్కడ. అడిషనల్ ఛార్జ్ ఎవరున్నంటే శ్రీ జితేంద్ర గుప్తా, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్స్ పోర్ట్ఫోలియో మెంబర్ ఎవరంటే మిస్ మంజు కుమార్, ఓకేనా. తర్వాత టెక్నాలజీ పోర్ట్ఫోలియోకు మెంబర్ ఎవరున్నారంటే మిస్ అనులా కుమార్. ఇది ఈరోజు మన ఇండియా పోస్ట్ వెబ్సైట్లో ఈరోజు డేట్ కంటే 10/8/2024కి అప్డేట్ చేయబడింది. 10/8/2024 వరకు అప్డేట్ చేయబడింది, ఓకేనా. సో యాజ్ ఆన్ డేట్ అంటే 10th ఆగస్ట్కి వీళ్ళు మన ఆఫీసర్స్ అనమాట, ఓకేనా, పై స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్స్. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వరల్డ్ పోస్టల్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ అంటే ఎప్పుడంటే October 9th అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత మన ఇండియా పోస్టల్ డే ఎప్పుడంటే కదా October 10th అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తర్వాత వచ్చేసి డిఓపి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్లో ఫంక్షనల్ యూనిట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం తెలుసుకున్నాం, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కంట్రోల్లో ఉంటుంది, మినిస్ట్రీలో ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. మనకు మినిస్టర్స్ ఎవరు ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ వచ్చేసి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా గారు ఉన్నారు. తర్వాత స్టేట్ మినిస్టర్ ఫర్ కమ్యూనికేషన్స్ ఎవరు ఉన్నారు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు, ఓకేనా. తర్వాత వచ్చేసి ఈ డిఓపిలో ఫంక్షనల్ యూనిట్స్ ఏ విధంగా ఉన్నాయి. సో ఫస్ట్ మనం గత లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నట్లు సెక్రటరీ ఆఫ్ పోస్ట్ హెడెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ హెడ్ అంటే సెక్రటరీ ఆఫ్ పోస్ట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అండ్ ఆపరేషన్ కంట్రోల్ ఎవరు ఉంటారంటే డైరెక్టర్ జనరల్, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి సెక్రటరీ అండ్ చైర్పర్సన్ ఎవరు ఉంటారు, పోస్టల్ సర్వీసెస్ బోర్డు చైర్పర్సన్ ఎవరంటే సెక్రటరీ. తర్వాత ఇంకొకరు ఉంటారు డైరెక్టర్ జనరల్. సో వీళ్ళ తరపున మళ్ళీ వీళ్ళ కింద ఎవరు ఉంటారంటే ఈ పోస్టల్ సర్వీసెస్ బోర్డులో పిఎస్బి పోస్టల్ సర్వీస్ బోర్డులో ఉన్నటువంటి మెంబర్స్ ఉంటారు. మళ్ళీ ఇంకొకరు ఎవరు ఉంటారు, అడిషనల్ డీజీ కోఆర్డినేషన్ ఉంటారు, ఓకేనా. తర్వాత వీళ్ళ కింద మళ్ళీ ఎవరు ఉంటారంటే ఇక్కడ చూడండి ఆర్మీ పోస్టల్ సర్వీస్ బోర్డు కింద ఉంటుంది ఆర్మీ పోస్టల్ సర్వీస్ అనేది. తర్వాత సిఈపిటిస్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ ఆర్గనైజేషన్ వీడియోలో ఫస్ట్ 1వ వీడియోలో 2వ వీడియోలో మనం తెలుసుకున్నాం ఆల్రెడీ సిఈపిటిస్ గురించి, ఓకేనా. తర్వాత సర్కిల్ ఆఫీస్ హెడ్ ఎవరు సిపిఎంజీ అనమాట, ఓకేనా. సర్కిల్ ఆఫీస్ కూడా
ఈ పోస్టల్ సర్వీస్ బోర్డు పరిధిలోనే ఉంటుంది. తర్వాత పిఎల్ఐ డైరెక్టరేట్, తర్వాత బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టరేట్, తర్వాత పార్సల్ డైరెక్టర్, ఆర్ఏకే ఎన్పిఏ అంటే రఫీ అహ్మద్ కిద్వాయ్ నేషనల్ పోస్టల్ అకాడమీ, అది ఎక్కడ ఉంది, గజియాబాద్ ఉత్తరప్రదేశ్లో ఉంది. సో ఇవన్నీ కూడా ఈ పోస్టల్ సర్వీస్ బోర్డు కింద ఉంటాయి. తర్వాత వీటి కింద ఏమేమి ఉంటాయి చూడండి. ఈ ఆర్మీ పోస్టల్ సర్వీసెస్ మనకు రెండు ఉన్నాయి, 56 ఏపీఓ, 99 ఏపీఓ. 56 ఏపీఓ ఎక్కడుంది, ఢిల్లీలో ఉంది. తర్వాత 99 ఏపీఓ ఉంది, కోల్కతాలో ఉంది. ఆర్మీ పోస్టల్ సర్వీస్ హెడ్ ఎవరు ఉంటారు, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏపీఎస్ ఉంటారు. వాళ్ళది ఏ ర్యాంకులో ఉంటుంది, మేజర్ జనరల్ ర్యాంక్ ఉంటుంది ఆర్మీలో వాళ్ళకు, ఓకేనా. తర్వాత 56 ఏపీఓ, 99 ఏపీఓలో మళ్ళీ ఫీల్డ్ పోస్ట్ ఆఫీస్ ఉంటాయి, సెక్షన్ బేస్డ్ పోస్ట్ ఆఫీస్ అని కూడా ఉంటాయి, ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ సర్కిల్ ఆఫీస్ హెడ్ ఎవరు ఉంటారు, సిపిఎంజీ. గత లాస్ట్ వీడియోలో, ఐ థింక్ ఫస్ట్ వీడియోలో, రెండో వీడియోలో నేను ఒక్కొక్క ఆఫీస్కి హెడ్ ఎవరు అనేది చెప్పడం జరిగింది. సో అది ఒకసారి రిపీట్ చేసుకోండి మళ్ళీ, ఓకేనా. సో సర్కిల్ ఆఫీస్ హెడ్ ఎవరు ఉంటారు, సిపిఎంఈ. సర్కిల్ ఆఫీస్ తర్వాత సర్కిల్ ఆఫీస్ కింద ఏమేమి వర్క్ చేస్తాయి అంటే కనుక కంట్రోల్లో పీటీసీ ఉంటుంది, అంటే పోస్టల్ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. తర్వాత ఆర్ఓ అంటే రీజనల్ ఆఫీస్ హెడ్ ఎవరు, పిఎంజీ, ఓకేనా, రీజనల్ ఆఫీసెస్ ఉంటాయి. తర్వాత సర్కిల్ స్టాంప్ డిపో అనేది కూడా సర్కిల్ ఆఫీస్ పరిధిలో ఉంటుంది. తర్వాత రిటర్న్ లెటర్ ఆఫీస్ ఆర్ఎల్ఓ కూడా సర్కిల్ ఆఫీస్ పరిధిలోనే ఉంటుంది, ఓకేనా. తర్వాత ఆర్ఓ కింద హెడ్ ఎవరు, పోస్ట్ మాస్టర్ జనరల్, పిఎంజీ ఉంటారు. తర్వాత ఆర్ఓ కింద ఏమేమి ఉంటాయంటే కనుక ఆర్ఎంఎస్ డివిజన్ ఉంటుంది. ఆర్ఎంఎస్ అంటే రైల్వే మెయిల్ సర్వీసెస్ డివిజన్ ఉంటుంది. తర్వాత పోస్ట్ ఆఫీస్ డివిజన్ ఉంటుంది. తర్వాత జనరల్ పోస్ట్ ఆఫీస్, జీపీఓ ఆర్ యూనిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్ అనేది కూడా ఉంటుంది. మళ్ళీ ఫారిన్ పోస్ట్ కూడా ఆర్ఓ పరిధిలో ఉంటుంది. తర్వాత పిహెచ్డి, పోస్టల్ స్టోర్ డిపో, పిహెచ్డికి హెడ్ ఎవరు ఉంటారు అక్కడ, పిహెచ్డి కూడా ఒక సూపరింటెండెంట్ ఉంటారండి, సూపరింటెండెంట్ ఆఫ్ పిహెచ్డి అంటారు, ఓకేనా. సూపరింటెండెంట్ పిహెచ్డి ఉంటారు హెడ్గా, ఓకేనా, పిహెచ్డి ఉంది. తర్వాత ఎంఎంఎస్ అంటే మెయిల్ మోటార్ సర్వీస్, ఓకేనా. వీటన్నిటి కూడా గత ఐ థింక్ ఆర్గనైజేషన్ ఒకటో వీడియోలో, రెండో వీడియోలో వీళ్ళ ఆఫీస్ ఇన్స్టిట్యూషన్స్ హెడ్స్ ఎవరు ఉంటారు, డైరెక్టర్సా, మేనేజర్సా, చీఫ్ మేనేజర్సా, జనరల్ మేనేజర్సా, అవన్నీ తెలుసుకున్నా, అవన్నీ ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకోండి. అవసరమైతే ఈ టేబుల్ వేసుకున్న తర్వాత ఇక్కడే నోట్ చేసుకోండి ఏ ఆఫీస్కి ఎవరు హెడ్గా ఉంటారు అనేది, ఓకేనా. తర్వాత వచ్చేసి ఆర్ఎంఎస్ డివిజన్ అనేది మళ్ళీ హెడ్ రికార్డ్ ఆఫీస్ ఉంటుంది, మళ్ళీ సబ్ డివిజన్స్గా డివైడ్ అవుతుంది. మళ్ళీ వీటిలో వచ్చేసి హెడ్ రికార్డ్ ఆఫీస్, సబ్ డివిజన్ తర్వాత మళ్ళీ దాని కింద ఏముంటాయి, సబ్ రికార్డ్ ఆఫీసులు ఉంటాయి. సబ్ రికార్డ్ ఆఫీసుల కింద మెయిల్ ఆఫీసులు కానీ సెక్షన్ ఆఫీసులు కానీ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత పోస్ట్ ఆఫీస్ డివిజన్ మళ్ళీ సబ్ డివిజన్స్గా క్లాసిఫై అవుతుంది, సబ్ డివిజన్స్గా డివైడ్ అవుతుంది. సబ్ డివిజన్స్ హెడ్ ఎవరు ఉంటారు, మామూలుగా జనరల్గా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ కానీ లేదా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ కానీ ఉంటారు, సబ్ డివిజన్ హెడ్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత సబ్ డివిజన్ తర్వాత నుంచి మళ్ళీ హెచ్ఓ నుంచి మళ్ళీ సబ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ ఆఫీస్. సో ఈ విధంగా అనేది మొత్తం ఫంక్షనల్ యూనిట్ అనేది ఉంటుంది. అంటే పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట, ఓకేనా. తర్వాత వచ్చేసి మనం ఇండియా పోస్ట్ లోగో గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇండియా పోస్ట్ లోగో అంటే ఈ మధ్యన ఒక లోగో రిలీజ్ చేశారు, జనరల్గా మీకు అందరికీ తెలిసిన విషయమే. లోగో వచ్చేసి మన లోగో ఫస్ట్ అనేది ఒక రెక్టాంగిల్ అనేది ఉంటుంది, అవునా, ఇలా ఒక రెక్టాంగిల్ వచ్చి ఉంటుంది. సో రెక్టాంగిల్ అనేది ఇదంతా మొత్తం కూడా రెడ్ కలర్లో ఉంటుంది, అవునా. ముదురు ఎరుపు రంగు అంటారు కదా, ఆ ముదురు ఎరుపు రంగులో ఉంటుంది జనరల్గా, ఓకేనా. సో మొత్తం అంతా రెడ్ కలర్లో ఉంటుంది ఈ రెక్టాంగిల్ అనేది. తర్వాత రెక్టాంగిల్ లోపల నుంచి మనకి ఏముంటాయి, ఎల్లో కలర్లో ఒక పక్షి ఎగురుతున్నట్టుగా ఉంటుంది ఇలా, అవునా. సో ఇలా ఒక పక్షి అనేది ఎగురుతున్నట్టు ఉంటుంది. జస్ట్ నేను నా దగ్గర బ్లాక్ మార్కర్ ఉంది కాబట్టి దాంతోనే నోట్ చేస్తున్నాను. బట్ ఇదంతా మొత్తం రెక్టాంగిల్ అంతా రెడ్ కలర్లో ఉంటే కన్నా ఆ ఒక పక్షి ఎగరటం అనేది ఎల్లో కలర్లో ఉంటాయి, ఆ లైన్స్ అనేవి ఎల్లో కలర్లో ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత పైన లెఫ్ట్ సైడ్ ఏం రాసినారు, భారతీయ డాక్ అని ఉంటుంది, హిందీలో ఉంటుంది, ఓకేనా. ఒకసారి చూడండి, మీరు కూడా అబ్జర్వ్ చేయండి, భారతీయ డాక్ ఉంటుంది. కింద రైట్ సైడ్ వచ్చేసి ఇండియా పోస్ట్ అని ఉంటుంది, అవునా, ఇండియా పోస్ట్ అని ఉంటుంది. తర్వాత పైన ఏముంటుంది, డాక్ సేవ జన్ సేవ అని ఉంటుంది. ఈ మధ్యనే ఇది రిలీజ్ చేశారు. సో డాక్ సేవ జన్ సేవ అనేది ఉంటుంది. ఇక్కడ పైన ఇదే డాక్ సేవ జన్ సేవ అనేది ఇక్కడ హిందీలో ఉంటుంది, ఓకేనా. సో డాక్ సేవ జన్ సేవ అనేటువంటి క్యాప్షన్ ఇచ్చారు, ఓకేనా, ఇండియా పోస్ట్, ఓకేనా. సో ఇక్కడ మనకు ఈ రెడ్ కలర్ అనేది దేన్ని డినోట్ చేస్తుంది, రెక్టాంగిల్ ఉండే ఆ రెక్టాంగిల్ అంతా రెడ్ కలర్ ఉండే ఆ రెక్టాంగిల్ దేన్ని డినోట్ చేస్తుంది అంటేనా ఒక ప్యాషన్. రెడ్ కలర్ అనేది ఒక ప్యాషను, తర్వాత ఒక పవరు,
తర్వాత ఒక కమిట్మెంట్, ఓకేనా. సో రెడ్ కలర్ దేన్ని డినోట్ చేస్తుందంటే ప్యాషన్, పవర్ అండ్ కమిట్మెంట్ని డినోట్ చేస్తుంది. తర్వాత ఒకవేళ ఎల్లో కలర్, ఈ బర్డ్ అనేది ఒక పక్షి అనేది ఎగురుతుంటుంది కదా, ఆ ఎల్లోనే దేన్ని ఇండికేట్ చేస్తుంటే హోప్, జాయ్ అండ్ హ్యాపీనెస్, ఓకేనా. హోప్, జాయ్ అండ్ హ్యాపీనెస్ని ఇండికేట్ చేస్తుంది. ఎల్లో కలర్ దీన్ని హోప్, జాయ్ అండ్ హ్యాపీనెస్ని ఇండికేట్ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇది టోటల్గా మొత్తం ఆర్గనైజేషన్ గురించి అండి. మొత్తం ఆర్గనైజేషన్ గురించి మొత్తం అయిపోయినట్టే. మనకు టోటల్ 4 క్లాసెస్ అయితే ఉన్నాయి ఆర్గనైజేషన్ గురించి. ఇంకా నేను ఏదైనా చిన్న చిన్న టాపిక్స్ ఒకవేళ చెప్పకపోయింటే, ఒకవేళ మీకు ఎవరికైనా తెలిసింటే జస్ట్ ఒక కామెంట్ చేయండి, నేను దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. తర్వాత వచ్చేసి సోషల్ మీడియా అకౌంట్స్ అనేవి ఉన్నాయి కదా, జనరల్గా ట్విట్టర్ అంట, యూట్యూబ్ అంట, ఫేస్బుక్ అంట, ఇన్స్టాగ్రామ్ అంట, ఇలాంటివి ఉన్నాయి కదా. సో ఇలాంటి వాటిలో ఇండియా పోస్ట్కి ఐడీస్ ఏమున్నాయి, తర్వాత ఏపీ పోస్టల్ సర్కిల్కి ఐడీస్ ఏమున్నాయో ఒకసారి తెలుసుకున్నాం. సో ఇండియా పోస్ట్కి వచ్చేసి ట్విట్టర్లో వచ్చేసి ఇండియా పోస్ట్ ఆఫీస్లో IPO అనేది క్యాపిటల్స్ ఉన్నాయి, ఓకేనా. ఫస్ట్ ట్విట్టర్లో అంటే ఎక్స్ అనేది ఉంది కదా ట్విట్టర్, దాంట్లో వచ్చేసి ఇండియా పోస్ట్కు సోషల్ మీడియా అకౌంట్ ఐడి ఏంటంటే ఇండియా పోస్ట్ ఆఫీస్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫేస్బుక్లో వచ్చేసి ఇండియా పోస్ట్, ఇండియా పోస్ట్, IP అనేది క్యాపిటల్స్, ఇండియా పోస్ట్. తర్వాత యూట్యూబ్లో వచ్చేసి ఇండియా పోస్ట్ _DOP. ఇక్కడ వచ్చేసి ఇండియాలో I, పోస్ట్లో P, తర్వాత DOPలో D, 3 క్యాపిటల్స్. యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటి, ఇండియా పోస్ట్ _DOP. తర్వాత ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటంటే ఇండియా పోస్ట్ _DOP, అన్ని స్మాల్ లెటర్స్, ఓకేనా. ఇండియా పోస్ట్ _DOP. ఇది ఇండియా పోస్ట్ ఉన్నటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ ఐడీస్ అనమాట. ఒకవేళ ఏపీ సర్కిల్ చూసుకున్నట్టయితే ట్విట్టర్లో అంటే ఎక్స్లో వచ్చేసి ఏపీ పోస్టల్ సర్కిల్, నోట్ చేసుకుంటే ఒకసారి ఇవ్వచ్చు అనమాట. ఇవి కూడా ట్విట్టర్లో వచ్చేసి, ఎక్స్లో వచ్చేసి ఏపీ పోస్టల్ సర్కిల్. తర్వాత వచ్చేసి ఫేస్బుక్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్, ఐడి పేరంటే ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ పూర్తిగా ఉంటుంది, ఓకేనా. తర్వాత యూట్యూబ్ ఛానల్ పేరంటే యూట్యూబ్ ఛానల్లో ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ దీని పేరు. తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్. తర్వాత సోషల్ మీడియాలో KOO అంట, KOO అంటే KOO అనే సోషల్ మీడియా అకౌంట్ కూడా ఏపీ సర్కిల్ పేరంటే ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్. ఇవి సోషల్ మీడియా అకౌంట్స్. సో ఇవి కూడా మనం ఆర్గనైజేషన్లో నోట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.